తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన కాకినాడ జిల్లాలో తుని సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటన. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 11 రోజులు అవుతున్న చిన్నారి జాడ తెలియక ఓ పక్కన యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా పాప ఏమైందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. పాప క్షేమంగా రావాలని కొంతమంది పూజలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన ప్రాంతంలోనే 2 బొమ్మలు ఏదైతే కంచికైతే కట్టిన బొమ్మలనైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ బొమ్మలు ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు కట్టారా అనేది కూడా మరొక ఇక్కడ ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి ప్రధానంగా మిస్ అయ్యి ఇప్పటికి 11 రోజులు అవుతుంది. తను ఏమైందని కూడా తెలియక ఒక పక్కన మొత్తం అధికారులు, అలాగే ఒక పక్కన ఎన్డీఆర్ బృందాలతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా ఒక పక్కన సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఒక పక్కన పడుతుంటే, నిన్న అసలే అమావాస్య నాడు ఎవరైనా క్షుద్ర పూజలు చేసి ఉంటారా అనుమానం మరో పక్కన తలెత్తుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ కట్టినటువంటి బొమ్మలు చర్చనీయాంశంగా మారింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఇక్కడే ఈ యొక్క తోటలోనే ఏదైతే 6వ తేదీనైతే మిస్ అయింది. కుక్క ఎవరైతే చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు కుక్క కూడా అదృశ్యమైన విషయం అందరూ కూడా తెలిసిందే. తనతో పాటు వెళ్ళిన కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి మాత్రం ఆచూకీ ఇప్పటికీ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఓ పక్కన అమావాస్య పూర్తయింది నిన్న. ప్రధానంగా చూసుకుంటే పాపను ఎవరైనా క్షుద్ర పూజలు చేసేందుకు అపహరించి పోయారా అనే అనుమానాలు అనేక కోణాల్లో పాపని కొంతమంది ఎవరైనా దారిన పోయిన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు, అపహరించిపోయి ఉంటారు కొంతమంది చెప్పుకొస్తుంటే, ఇటువైపు అడవి జంతువులు ఏమైనా వచ్చి ఇటువైపు మనం చూసినటువంటి చివరిసారిగా చిన్నారిని ఈ యొక్క జీడి మామిడి తోటలను చూశానని చెప్పుకొస్తారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయినటువంటి ప్రాంతం మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క పామాయిల తోటకు ఉన్నటువంటి ఫినిషింగ్ ఆనుకుని ఇక్కడ ఒక బొమ్మను ఏర్పాటు చేశారు. ఒక బొమ్మ ఏర్పాటు చేశారు అనుకుంటే ఏదో పొరపాటే, మరొక బొమ్మను 2 బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. 2 బొమ్మలు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ బొమ్మలు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు అనేది కూడా ఆ పోలీసులు కూడా వచ్చిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని కూడా స్థానిక పోలీసులు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇక్కడ అడవి జంతువులు కదలికలు ఏమైనా ఉంటాయా అనే కోణంలో పాప కోసం మరొకసారి వచ్చే అవకాశం ఉందా అనే కోణంలోనే ఈ బొమ్మలు కట్టి ఉంటారనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్. అంటే ఇక్కడ ఒకవేళ బొమ్మలు ఇక్కడ కట్టి ఉంటే అడవి జంతువులు నిజంగా పాప కోసం వచ్చి ఉంటే ఇక్కడ ఏదైనా సమీపంలో ఒక సీసీ కెమెరా కానీ, కనీసం ట్రాప్ కెమెరా కానీ ఏదో ఒక కెమెరాని ఇక్కడ అమర్చాలి. కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎటువంటి కెమెరా జాడైతే ఎక్కడ కనపడలేదు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడైతే బొమ్మనైతే పెట్టామని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఆ పక్కన అమావాస్య మరనాడు అంటే ఇప్పటివరకు కూడా ఇన్వెస్టిగేషన్ అనేక కోణంలో జరిగింది. ఆ ముందు రోజు ఎప్పుడైనా ఏదో రోజు పెట్టుకుంటే సరిపోయిన ఇటువంటి ఇన్వెస్టిగేషన్. కానీ అమావాస్య పోయిన తర్వాతే ఆ రోజు రాత్రి మరి అమర్చారా, ఇప్పుడు ఎందుకు అమర్చారు అనేది ప్రస్తుతం అందరిలో ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది ఈ బొమ్మల ఏర్పాటు. అంటే ఇక్కడ బొమ్మలు మరి ఇక్కడ 2 బొమ్మలు ఏర్పాటు చేశారంటే చిన్నారి జ్ఞానేశ్వరి చివరిసారిగా ఇదే ప్రాంతంలో అదృశ్యమైంది కాబట్టి ఆ చిన్నారి కోసం ఏదైతే అడవి జంతువులు ఎత్తుకెళ్ళని మరొక అనుమానం బలంగా ఉన్న నేపథ్యంలోనే అంటే ఆ చిన్నారి కోసం మరొకసారి ఈ యొక్క ప్రాంతంలోకి, అంటే మనం అటువైపు చూస్తున్న పామాయిల తోట ఏదైతే ఉందో ఆ పామాయిల తోట అవతలే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయింది. అంటే ఇక్కడ మిస్ అయిన నేపథ్యంలో మరొకసారి అడవి జంతువుల పని ఏమైనా ఉంటుందా అనే కోణంలో పోలీసులు పక్కన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ బొమ్మకు కూడా ఇక్కడ బొమ్మను ఏర్పాటు చేయడం, బొమ్మకు కూడా చిన్నపాటి రక్తపు మరకలు కూడా ఇక్కడ కనపడడం, అంటే ఇక్కడ మాంసం కూడా పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. మరొకసారి అడవి జంతువు వచ్చి ఈ బొమ్మల్ని ఏదన్నా తాకి ఇక్కడికి వస్తుందనే ఉద్దేశంతోనే మేము ఈ విధంగా పెట్టామనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి మరొక వెర్షన్. మరి ఆ విధంగా పెట్టి ఉంటే ఇక్కడ బొమ్మ ఉంది, ఈ బొమ్మ తిన్నంగా ఈ చెట్టు కొమ్మకో లేదంటే ఇక్కడ సమీపంలోనో ఏదో ఒక వీడియో కెమెరా ఏర్పాటు చేసి ఉంటే నిజంగా అడవి జంతువుల కోసం ఏర్పాటు చేశారనుకోవచ్చు. కానీ ఇక్కడ అటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఇది ఏమన్నా క్షుద్ర పూజల పని అనే నమ్మకాన్ని మరింత బలం చేకూరే విధంగా కూడా ఈ బొమ్మలో ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అయితే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అంటే చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది, పాప అదృశ్యమైంది, చిన్నారిని ఏమన్నా క్షుద్ర పూజల కోసం, నరబలి ఇచ్చేందుకు, గుప్త నిధుల కోసం ఇటువంటివి చేశారనే కోణంలో అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది అనుమానాలు అయితే తలెత్తాయి.
అనుమానాలు మరింత బలం చేకూరేగా ఇప్పుడైతే బొమ్మలు కట్టడం అయితే చర్చనీయాంశంగా మారింది. మరి ఈ బొమ్మలు ఈ విధంగా ఏర్పాటు చేస్తే నిజంగా అడవి జంతువు వచ్చి చిన్నారిని ఎత్తుకు వెళ్తే ఈ బొమ్మలు ఆ బొమ్మలకు చూసి చిన్నారి పాప అనుకుని వస్తాయా వచ్చే అవకాశం ఉందా? లేదంటే ఇటువంటి ఈ ఆలోచన మరి పోలీసులు ఈ ఆలోచన మరి ఎందుకు చేశారనేది అనేక మంది ఇప్పుడు అంతా కూడా ఆ ప్రశ్న అందరిలోనూ కూడా తలెత్తుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఈ ఒక బొమ్మని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదొక బొమ్మ. ఇక్కడ నుంచి కొద్దివేడి దూరంలో మరొక బొమ్మ. 2 బొమ్మలు మాత్రం ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ బొమ్మలు మరి ఎవరు పెట్టారు? అంటే ఈ బొమ్మలు ఇక్కడ ఎవరు పెట్టారు? ఎవరన్నా పాపని అపహరించిన వారు పనా అనే అనుమానాలు రేకెత్తే విధంగా ఇక్కడైతే బొమ్మలు కనపడుతున్నాయి. అనేక మంది ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇటువైపు వెళ్ళేవారు ఒకసారి చూశారు. ఇక్కడ బొమ్మలు ఒక్కసారిగా 2 బొమ్మలు కలకలం రేపిన నేపథ్యంలో ఇక్కడ బొమ్మలు ఎవరు కట్టారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాప అదృశ్యమైనటువంటి పామాయిల తోట, అలాగే ఫెన్సింగ్ చూస్తున్నాం. అడవి జంతువులు ఒకవేళ పాప అటువైపు ఉంటే ఈ ఫెన్సింగ్ దాటి అవతలకి వచ్చే అవకాశాలే లేవు. మనం చూస్తున్నాం ఫెన్సింగ్ ఇది గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి అడవి జంతువులు కానీ వాటి నుంచి రక్షణ కోసమే ఈ యొక్క ఫెన్సింగ్ చుట్టూ ఇనప కంచెలు అయితే వేశారు. పామాయిల తోట దాటి అవతలకు రావు, అవతల నుంచి ఇవతలకి ఎటువంటి జంతువులు వచ్చే అవకాశాలు అయితే ఆస్కారం అయితే లేదు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ 2 బొమ్మలు ఎందుకు కట్టారు? ఒకసారి క్లోజ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బొమ్మను కట్టడమే కాకుండా ఎర్రగా రెడ్గా అక్కడ రక్తపు మరకలు అనుకుంటున్నారు, లేదంటే ఇక్కడ మాంసపు ముక్క కూడా పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఎంతవరకు ఈ బొమ్మలు ఎవరు ఏర్పాటు చేశారో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ బొమ్మలు ఏర్పాటు చేశారా అనేది కూడా ఇప్పుడు అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఓ పక్కన పాప దొరకగా అనేక విధాలుగా అనేక కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి. మరో పక్కన అటవీకి సంబంధించినటువంటి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేందుకు ఓ పక్కన హనుమాన బృందాలు కూడా రంగంలో దిగాయి. ఈ నేపథ్యంలోనే నిన్న అసలే అమావాస్య నేపథ్యంలో అలాగే ఇక్కడ పక్కన ఆ బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేయడమే ఇది ఏదైనా క్షుద్ర పూజలు చేసేవారి పని అనే అనుమానం తలెత్తే విధంగా కూడా ఇక్కడ 2 బొమ్మలు కట్టడం పెద్ద కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇదే విషయాన్ని పోలీసుల్ని వివరణ అడగడం జరిగింది. పోలీసుల వివరణలో తమ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ విధంగా కట్టేవని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లో కడితే ఒక పక్కన ప్రజలు భయభ్రాంతికి గురే విధంగా మరి బొమ్మలు కట్టడం ఏంటనేది కూడా ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతుంది. అంటే ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ బొమ్మలు కడితే మాత్రం అంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. కెమెరాలు అయితే ఎక్కడ కూడా కనపడలేదు. మరి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మరి ఎటువంటి నిజంగా ఆ పాపను ఎత్తుకెళ్ళింది అడవి జంతువా అయితే అడవి జంతువుకో వచ్చి మళ్ళీ ఒకసారి పాప కోసం ఇటువైపు వస్తుంది పాపని ఈ విధంగా ఒక అడవి జంతువు అటాక్ చేస్తుంటే మళ్ళీ ఈ బొమ్మల కోసం ఎందుకు వస్తాయి అడవి జంతువులు అనేది కూడా ప్రతి ఒక్కరిలో తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. కానీ ఈ 2 బొమ్మలు ప్రస్తుతం స్థానికంగా ఏర్పాటు చేయడం, రాత్రి అమావాస్య కావడం, ఆ అమావాస్య నాడు పుత్ర పూజలు చేస్తారని రకరకాలుగా అనేక పుంకాలుగా జనం అయితే చెప్పుకుంటున్న పరిస్థితి ఓ పక్క కనపడుతుంటే ఈ విధంగా మరి ఈ బొమ్మలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు కట్టామంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా పోలీసులే చెప్పాలి. ఒకవేళ నిజంగా బొమ్మలు కట్టుంటే కనీసం మీడియా ప్రతినిధుల కన్నా ఈ ఇన్వెస్టిగేషన్ కోసం కనీసం అటువైపు బొమ్మలు కట్టామని కూడా చెప్పుకొస్తారు. కానీ అటువంటి సమాచారం కూడా ఎవరు కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ మీడియాని తప్పుదోవ పట్టే విధంగా కూడా ఈ బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా ఉంటుంది. అంటే ఇప్పటికే రకరకాలుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అనేక రకాలుగా వార్తా కథనాలు ఇస్తున్నారు. అలాగే మీడియా ప్రతినిధులు ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే పాప ఆచూకీ లభించాలని పాప కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. కానీ ఈ విధంగా మరి బొమ్మలు కడితే ఒక పక్కన క్షుద్ర పూజలు కోణం అనుకోవాలా, లేదంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ విధంగా కట్టారా అనుకోవాలని కూడా అనేక మంది రకరకాలుగా దీనిపై కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విధంగా మరి బొమ్మలు కట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అది కూడా పాప అదృశ్యమైనటువంటి ప్రదేశంలోని, అలాగే పాప దాటి వచ్చినటువంటి ప్రాంతం జీడిమామిడి తోటకి పామాయిల తోటకి మధ్యలో ఈ విధంగా 2 బొమ్మలు ఇప్పుడు ప్రస్తుతం కట్టడం. ఈ డాళ్ళు మనం ఏదైతే అమ్మో బొమ్మో సినిమా చూస్తుంటాం, ఆ సినిమాలో ఉన్నటువంటి బొమ్మల మాదిరిగా ఉన్నటువంటి బొమ్మలు 2 కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసులే దీనికి సంబంధించిన వాళ్ళే నిజంగా ఏర్పాటు చేస్తుంటే వాళ్ళే మీడియా ముఖంగా చెప్పాలి. లేదంటే జంతువుల కోసం పెట్టారంటున్నారు కాబట్టి ఆ మీడియాకు చెప్పడంలో పెద్దగా తప్పు లేదు. ఎందుకంటే ఎవరన్నా బయట వ్యక్తులు వచ్చి ఉంటే ఇటువంటి మనుషులు సమాచారం తెలుస్తుందని అటువంటి సామరస్యంగా ఉంచామని కూడా చెప్పుకోంటే దానికి పొరపాటే. కానీ ఇప్పుడు జంతువుల కోసం కట్టినవి కూడా మీడియాకు చెప్పకపోవడం, అలాగే ఇది ఓ పక్కన క్షుద్ర పూజలు అనే కోణం, ఓ పక్కన రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది బొమ్మలు ఈ విధంగా కట్టడమే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మరి దీనిపై ఎటువంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనితో ప్రకాష్ RTV, CH అగ్రహారం, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన ప్రాంతం నుంచి.